నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెల్లించాలి ప్రార్థనా మూల్యం. మీరు ఏ విధమైన రీతిలో ముందుకెళ్ళాలన్నా అది భౌతిక బ్లెస్సింగ్, భౌతికంగా అంటే శరీరపరంగా మీ పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అక్కర, అవసరత సమస్తము ఆయన దయతోనే రావాలి, ఆయన కృపతోనే రావాలి. నువ్వు ఎగిరెగిరి చదివినా, అన్ని ఫస్ట్ క్లాస్ ఉన్నా ఉద్యోగం ఇల్లే, ఆయన దయ కావాలి. దయ పొందినోడు ఫెయిల్యూర్ అయినా సరే వానికి వచ్చింది. దయ పొందాలి, దయ పొందాలి. దయ పొందాలంటే ఏం చేయాలి? అప్పడంగా ముప్పూట్ల బాగుగా తినవలెను, సెల్ ఫోను మార్చి మార్చి చూచుచూ ఉండవలెను, అది అయిపోయిన తర్వాత పనికి మాలిన శుద్ధి మీటింగ్ పెట్టవలెను, ఎప్పుడన్నా చర్చికి వచ్చి హాయ్ అనవలెను. తప్పు. ఇందాక మనోళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వ్యాపారాలు దీవించు ప్రభువా, రైతుల్ని దీవించు ప్రభువా, అయ్యా ఉద్యోగాలు అయ్యా, అయ్యా రోగాలు స్వస్థపరచయ్యా అని. తప్పు లేదు, చేయొచ్చు. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. కానీ అక్కర కలిగిన మీరు మరి ఎక్కువగా చేయాలి దేవుని పాదాలు పట్టుకొని. అప్పుడు కదిలిస్తాడు నీ కోసం ఎవరినైనా. నీకు ఉద్యోగం ఇప్పించాలి. దేవా ఎవడి దగ్గరకు పోయి నేను ఎవడి దయ కోసమో గంటలు గంటలు నిలబడి ఎవడికో దండాలు పెట్టుకుంటాను, నేను ఎక్కడా ఉండేది ప్రభువా, నేను నీ బిడ్డనే. యూదుడైన మొర్దెకై హామానుకు నమస్కరించినట్లే, సాగిల పడినట్లే నేను నాయన రోషం కలిగి ఉన్న నీ బిడ్డని, నేను ఎవడినో కాదు నిన్నే అడుగుతున్నా. నాకు తెలీదో, నువ్వు కదిలించి ఇస్తే చేస్తా, లేకపోతే లేదు అని రోషం కలిగి కూర్చోవాలా దేవుని ముందు. రోషం కలిగి కూర్చోవాలి. తమ్ముడు, చెల్లెమా, నేను ఎవరి దయ కోరేదయ్యా, ఎవరికి దండాలు పెట్టేదయ్యా, ఎవరికి లంచాలు కట్టేదయ్యా కాదు ప్రభా, నేను నీ బిడ్డనే, నేను నిన్నే అడుగుతున్నా. మోకాళ్ళు వేసి నాకు తెలియదు, నువ్వు చూడు, నువ్వు మాట్లాడు వాళ్ళతో. అప్పుడు వాడే పిలిచి ఇస్తాడు, నీకు ఇస్తాడంతే. దేవుడు మాట్లాడితే వాడు ఇచ్చేది వాడి తాతయ్య కూడా ఇస్తాడు. ఈడా ఎంతమందికి నమ్మకం ఉందండి? ఇప్పుడు చేతులు బాగానే ఎత్తుతారు. రోషం కలిగి వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు ఏం చెప్పాడు వాక్యంలో? కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయిన అన్నాడు. ఆత్మల పంట అయినా అంతే, భౌతిక పంట అయినా అంతే. నా దగ్గరకు వస్తారు గింజలు తీసుకొని. ఎందుకు అంటాను, గింజలకు ప్రార్థన చేయని. గింజలకు ప్రార్థన చేసేది ఏంది? గింజలు తెస్తారు, గింజలకు ప్రార్థన చేయని. నేను చెబుతున్నా, గింజలకు ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేసి గింజను నాటాలి. అర్థమైందా? నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు అన్న ఊరక అట్ట చేయబెట్టాను చాలు. అప్పుడు చెబుతా, సరే ఆశీర్వదించబడాలన్నట్టు చేతులు ఉంచుతున్నాను, తప్పులేదు. కానీ కన్నీటి ప్రార్థన చేసి గింజ నాటండి అని చెబుతా. మోకాళ్ళేయండి కుటుంబం, విత్తనం నాటబోతున్నారు కదా పొలంలో, మోకాళ్ళేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, దేవా నువ్వు దయ చూపి ఇది మాకు తిరిగి పండి మా చేతికి వస్తేనే మేము అన్నం తినేది, లేకపోతే ఈ 5 వేళ్ళు మా నోట వెళ్ళవు తండ్రి, దయ చూపయ్యా. యజమానుడు అడగాలి. యజమానుడు బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, మాయ్ ప్రార్థన చేయండి అని గట్ల మీద తిరగకూడదు. కొంతమంది యజమానులు అంతే, అన్నయ్య చేత ప్రార్థన చేపించావా, చేశాడా, అయితే ఇక బ్రహ్మాండంగా పండిద్లే, నేను మాత్రం బీడీలు తాగుతా గట్ల మీద తిరుగుతూ ఉంటా. తప్పు 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 తమ్ముడా. నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు మొత్తం పొలంలో మోకాళ్ళు వేయాలి, ఏడ్చి మాకు అన్నం పెట్టయ్యా అని అడగాలి. మా కడుపులే కాదయ్యా, ఇది పండితే అనేక మంది కడుపులు నిండుతాయి ప్రభువా, దీవించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి పని మొదలు పెట్టాలి. అవకాశం దొరికినప్పుడల్లా అదే పొలంలోకి వెళ్ళి మోకాళ్ళుని ఏడ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు పంటను తినివేసే పురుగును గద్దిస్తాడు. ఒకంత దిగుబడి వచ్చే పంట 4 గంటలు దిగుబడి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. దిగుబడి రావటమే కాదు, సరైన ధర కూడా ఆయన ఇస్తాడు. ఎవరు ఇవ్వలేరు.